జో రుచి వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనం వడియాల పులుసు పెట్టుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మినపవడియాలండి, వేయించి పెట్టుకున్న మినపవడియాలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక టమాటా పెద్ద సైజు, 2 ఆనియన్స్ అండి, ఒకటి పెద్దదోటి చిన్నదోటి తీసుకున్నాను. ధనియాల పొడి, సరిపడా ఆయిలు, కారం, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకండి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వడియాల పులుసు పెట్టుకున్నాను. స్టవ్ పై కళాయి పెట్టుకున్నాను అండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. తాలింపు సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. కంపల్సరీ మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి కంపల్సరీ పెడతారండి వడియాలు. సత్యనారాయణ వ్రతం రోజు కానీ పెళ్ళిలో కానీ వడియాల పులుసు కంపల్సరీ చేస్తారండి. ఇక్కడ తాలింపు గింజలండి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. ఆనియన్స్ మగ్గుతాయి, కలుపుకోవాలండి. టమాటాలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం జ్యూస్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, మూత తీసుకోవాలండి. ఆనియన్స్ మగ్గుతున్నాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నానండి. చింతపండు పులుసు పోసుకోవాలి. సరిపడ నీళ్ళు పోసుకోవాలండి పులుసుకి. ఇప్పుడు కలుపుకుందాం. ధనియాల పొడి వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. వడియాలు వేసుకున్నానండి ఇప్పుడే. ఇందులో మూత తీసుకుందామండి. పులుసు కాగుతుందండి. మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నా అండి. ఎక్కువ తీసుకోకూడదండి, పులుసు ఉన్నప్పుడే కొద్దిగా కలుపుకోవాలండి, లేకపోతే పులుసు అంతా చిక్కబడిపోయిద్దండి. వాటర్ పోసుకొని ఉండ లేకుండా కలుపుకోవాలండి. చిన్న సైజు బెల్లం ముక్క అండి. బెల్లం ముక్క వేసుకోవాలండి పులుసులో. బెల్లం ముక్క ఇష్టపడిన వాళ్ళు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాకైనా బెల్లం ముక్క వేసుకోవచ్చండి. మూత తీసుకుందామండి. ఇప్పుడు పులుసు పొర్లుతున్నాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి. చూసారా, వెంటనే చిక్కబడుతుంది పులుసు. లో ఫ్లేమ్లో 1 నిమిషం ఆగనిచ్చుకోవాలండి. బెల్లం దంచుకున్నా అండి, బెల్లం వేసుకోవాలండి. కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన వడియాల పులుసు రెడీ అయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, వ్యాక్సినేషన్ అందరూ వేయించుకోండి.